భావాన్ని బట్టి తన భావాన్ని అక్కడ సరిపోయేటట్లుగా సృష్టించి చెప్పవచ్చు. ఈ కవులు ఉన్నారు చూడండి, కవులకు వాళ్ళు దాన్ని అల్లి చూపిస్తారు. అల్లి చూపించినంత మాత్రాన అది కరెక్టా? అది కరెక్ట్ కాదు. అట్లా ఏం చేశాడు? ఇప్పుడు ఈ ఉడత ఏం చేసింది? ఈ నీళ్ళల్లో ఇసుకలో అయితే ఆడబోయే అట్లనే ఇది చేసిందనమాట. దానిని అప్పుడు రామచంద్రుల వారు చూసి చాలా సంతోషపడి పైన ఇట్లా అన్నాడని 3 వేలు పడినాయని అంటారు. ఇది అంటే ఇప్పుడు రామచంద్రుల వారు పెట్టక ముందు ఇలా లేదా ఏమో, ఎందుకంటే అప్పుడు చూడలేదు, ఇప్పుడు మాత్రం చూస్తూ ఉన్నాం మనం. అప్పటికల్లా మనకు తెలియదుగా, అదొకటి. తర్వాత హనుమంతుడు ఏం చేస్తాడంటే ఈ రామ అని రాసి ఆ రాళ్ళను తీసుకొని పోయి సముద్రంలో వేస్తూ ఉంటారు. నలుడు నీలుడు వాటిని బ్రిడ్జ్ లాగా కడుతుంటారు. రాముడు ఏం చేశాడంటే రాముడు ఒక రాయిని తీసి రాముడే వేశాడు. రామనామం రాస్తే అది నిలిచింది. రామనామం రాస్తే నిలిచింది కాదు, నలుడు నీలునికి ఇద్దరికి వరముంది. ఏమని? నలుడు నీలుడు వాళ్ళిద్దరూ ఉన్నారు వాళ్ళ యొక్క సైన్యంలో. వాళ్ళిద్దరి చేతిలో ఏదైనా నీళ్ళలో వేస్తే అది మునగకుండా వాళ్ళకుంది. ఎందుకంటే వీళ్ళు చిన్నప్పుడు ఈ మహర్షులు తపస్సు చేసుకుంటుంటే ఈ కమండలాలు వాళ్ళ దగ్గర ఉండే ఇవన్నీ తీసుకొని పోయేదును సముద్రంలో పారేసేది. వీళ్ళ కింద ఉండే వేసుకునేటువంటి ఆసనాలు ఏంటంటే సమిధులు ఇవన్నీ తెచ్చుకుంటారు కదా, ఈ పిల్లలు ఉండి తీసుకొని పోయి పారేసేది. వీళ్ళు పోయి మళ్ళా తెచ్చుకుంటా ఉంటే వీళ్ళు నవ్వుకుండేది, కేరింతలు కొడుతూ ఉండేది. ఇప్పుడు దానికి ఏం చేశారంటే ఈ మహర్షులుగా ఉండేవాళ్ళు ఆ పిల్లల్ని శపించవచ్చు, కానీ మహాత్ములు కదా, మహాత్ములు వెంటనే తొందరపడరు. కాబట్టి ఏం చేశారంటే వీళ్ళని శపించే దానివల్ల ప్రయోజనం లేదు. అందువలన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎత్తుకొని పారేసేది నిలపరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మీ చేతులతో ఏదైనా విసిరేస్తే ఆ నీళ్ళలో మునగకుండా ఉండుగాక అని అన్నారు ఎవరు? మహర్షులు. కాబట్టి ఏమైంది? ఇప్పుడు వీళ్ళు ఎత్తుకొని ఏమేసినా, కమండలం వేసినా లేకంటే ఇంక వేరే ఆసనాలు వేసినా ఏమన్నా సమిధిలో పారేసినా అవి తేలడం ప్రారంభించినాయి. మళ్ళీ వీళ్ళు పోయి తెచ్చుకునేవాళ్ళు. చూడండి అట్లా ఉంది. అందువలన వాళ్ళకు ఆ ఇది ఉంది. కాబట్టి ఇప్పుడేమైంది? నలుడు నీళ్ళ దగ్గరికి వీళ్ళందరూ ఎత్తుకొని పోయి వాళ్ళ దగ్గర ఇచ్చినారు. వాళ్ళు పెడితే నిలుస్తూ ఉంది, అట్లా పెడితే నిలుస్తూ ఉంది. దాంతో మళ్ళీ వీళ్ళు కట్టారు, వారధిని కట్టినారు. సరే, మనం అట్లనే అనుకోవాల్సిన పని. వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలుసు అని అనుకోవాలా. ఆ టెక్నాలజీ అనేది వాళ్ళకు ఉంది, వాళ్ళకు తెలుసుంది అనేటువంటిది వస్తుంది అక్కడ. ఇప్పుడు మనకు సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి. ఈ సిమెంట్ బ్రిక్స్ ఏంటంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది. ఆ వెయిట్లెస్ నువ్వు పైకి పోయేటప్పటికి ఏంటంటే వెయిట్లెస్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది. దాన్ని ఇప్పుడు మన వాళ్ళు మేడ్ చేశారు కదా, వాటర్లో కూడా తేలుతుంది అది. దాన్ని అలాగే తయారు చేసినారు కూడా, ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటాయి. అంటే దాన్ని అలా తయారు చేశారుగా. సో ఆ టెక్నాలజీతో ఏదో చేశారు, వాళ్ళకి తెలుసు, అది వాళ్ళకి తెలిసి చేశారు వాళ్ళది. మనం అట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఎంతసేపు అయినా వాళ్ళు ఇది చేశారు, అది చేశారు, ఏదో ఉంటుంది అది. సరే, అదొక కథ. సరే, ఇప్పుడు రామచంద్రుల వారు ఏం చేశారు? వాళ్ళు వేస్తే మాత్రం అక్కడ నిలుస్తూ ఉంది. నేనేద్దామని చెప్పి ఒక రాయి తీసేసాడు.
వేస్తే నీళ్ళ ధర్మం ఏమిటి? నీళ్ళలో మునిగిపోతుంది. రాముడు వేసినా మునిగిపోతుంది, నేను వేసినా మునిగిపోతుంది, నువ్వు వేసినా మునిగిపోతుంది. ఒకవేళ టెక్నాలజీ తెలిసి దాన్ని ఎలా చేసి వేయాలనో అది వేస్తే ఎవరేసినా మునగదు. ఎవరేసినా మునుగుతుందా? ఇప్పుడు ఆ బ్రిక్ ఉంది, ఆ బ్రిక్ని వేస్తే మునుగుతుందా? మునగదు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ మునగదు కదా. ఇప్పుడు రామచంద్రుల వారు వేసిన రాయి మునిగిపోతానే దాన్ని హనుమంతుడు చూశాడు. కథ హనుమంతుడు చూసి ఏం చేశాడంటే, రామా రామా అని రాసి వేస్తే మాత్రం తేలుతా ఉంది, రాముడు వేస్తే మాత్రం మునిగిపోయింది అని నేను ఈ లోకానికంతా చెప్తానన్నాడు. అప్పుడు రాముని పరువు ఏమవుతుంది? కథ చూడండి, భక్తుని యొక్క కథ ఎట్లా ఉంటుందంటే అది చెప్పాడు. అప్పుడు రామచంద్రుల వారు చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉంటే అవును నేను ఇది లోకానికి చెప్తానని అన్నాడు. అంటే ఇప్పుడు రాముడు గొప్పనా రామనామం గొప్పనా? రామనామం గొప్ప, రామనామం గొప్ప. మళ్ళీ దాన్ని చూడండి ఎట్లా ట్విస్ట్ చేస్తారంటే, వీళ్ళు రామనామాన్ని పట్టుకుంటే నువ్వు తేలుతావు, రాముని చేతిలో నుండి ఎవడైతే జారబడతాడో, రాముని చేతిలో నుంచినే కదా జారబడింది, అది రాముని చేతిలో నుంచినే జారిపోతే ఇంక వాడు ఇంకెక్కడ నిలుస్తాడు? చూడండి ఎట్లా ఉందో. అంటే భక్తుడు దాన్ని అట్లా అట్లా ట్విస్ట్ చేస్తాడు. అంటే రామతత్వం అటువంటిది, గొప్పది. రామతత్వం అటువంటిది. అంటే నువ్వు తత్వాన్ని పట్టుకుంటే అలా ఉంటుంది అని హనుమంతుడు చెప్పినట్లుగా చెప్తారు. అంటే రాముని చేతిలో నుంచి విడిచిపెట్టబడింది కదా రాయి, రాముని చేతిలో నుంచి విడిచిపెట్టబడింది అన్నప్పుడు ఇక్కడ రూపం వచ్చింది ప్రధానం, కానీ చెప్పేది మళ్ళా రాముని నుండి విడిపడిపోతే అనేటువంటి మాట వచ్చింది. ఇప్పుడు రాముడు ఉన్నాడా? ఇప్పుడు రాముని చేతిలో నుండి మనం విడిపోయినామా లేదా రాముని చేతిలో ఉండామా? ఒకవేళ రాముని చేతిలో ఉండామనంటే రాముడు ఈశ్వరుడు కావాలి. రాముడు ఈశ్వరుడు అంటే సర్వేశ్వరుడు, విశ్వరూపుడు కావాలి. ఆ విశ్వరూపుని దగ్గర నుండి మనం విడిచిపెట్టబడటం అంటే రాముని కంటే వేరు అనేటువంటిది భావన మనలో రావాలి. అప్పుడు కూడా తత్వం వచ్చిందిగా. అంటే తత్వాన్ని చెప్పాలిగా అక్కడ. అట్లా తత్వాన్ని మనం చెప్పాలి, కానీ తత్వాన్ని గురించి చెప్పేటువంటి విషయాలను మనం చెప్పినా మనం బాగుంటుంది. అట్లా కాకుండా మనం తీసుకునే ఆదర్శం ఉంటుంది చూడండి, యద్యదాచరతి శ్రేష్ఠ తతదేవే తరోజన సయత్ ప్రమాణం గురితే లోక స్తదను వర్తతే. మనము ఆదర్శంగా తీసుకునేటువంటిది ఈ రామతత్వాన్ని చెప్పినటువంటి వాళ్ళు. ఇప్పుడు రామతీర్థుల వారు ఏం చేశారంటే, అమెరికాలో వారు ఉండేవారు. వారిది యాక్చువల్గా భారతదేశం. అయితే అమెరికాలో నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, వివేకానంద స్వాముల వారు రామతీర్థ గారిని అక్కడ ఉండమని చెప్పినారని నేను ఎక్కడో విన్నాను. కానీ వేరే వాళ్ళు ఏమన్నారంటే అట్లంతా ఏమీ లేదు, రామతీర్థుల వారే స్వయంగా అక్కడ ఉన్నారన్నారు. అదేదో నేను ఆ వాటిని రీసెర్చ్ చేయదలుచుకోవాలి నేను. సరే ఎనీహో అక్కడ ఉన్నారన్నమాట. ఉంటే వాళ్ళు ఏం చేశారంటే, అమెరికా వాళ్ళందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి, మన అమెరికా ఎందుకు ఈ విధంగా మంచి స్టేజ్లో ఉంది అనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో రామతీర్థ గారిని కూడా పిలిచారు. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, జీసస్ క్రైస్ట్ వలన జీసస్ క్రైస్ట్ యొక్క అనుగ్రహం చేత మనం ఇంత డెవలప్ అయ్యాం అని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత మా యొక్క ప్రయత్నము చేత, మా సామర్థ్యము చేత మేము ఇదైనాము అనేటట్లుగా వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళందరూ చెప్పి అంత అయిపోయిన తర్వాత అంటే ఏంటి, ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జీసస్ క్రైస్ట్ వలన మేము ఇంత స్థితిలో అభివృద్ధి చెందినాము అని అంటే అప్పుడు ఏమైంది, మిగిలినటువంటివే ఉన్నాయో మిగిలిన మతములు ఆ స్థితిలో లేవని కదా అర్థం. జీసస్ క్రైస్ట్ని పట్టుకుంటే ఇలా ఉన్నాము కాబట్టి మిగతా మతాలు పట్టుకున్న వాళ్ళందరూ ఈ స్థితిలో లేరు
అని వాళ్ళను తక్కువ చేసినట్లయిందిగా. ఇప్పుడు రామతీర్థ గారి యొక్క భావన వ్యక్తపరిచే సమయం వచ్చింది. అప్పుడు రామతీర్థ గారు అన్నారు, అయ్యా నేను జీసస్ని కానీ కృష్ణుణ్ణి కానీ లేదా ఇంక వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము వేరుగా చూచుటం లేదు. భగవద్గీత ప్రకారం యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవవా తత్తదేవావగచ్చత్వం మమ తేజంస సంభవం. అంటే ఎక్కడెక్కడైతే విభూతులు అనేటువంటి ఉన్నాయో అదంతా భగవంతుని యొక్క స్వరూపమే, కాకపోతే ఇప్పుడు మీరు జీసస్ని పట్టుకున్నారని గొప్ప అయినారని మేము శ్రీకృష్ణుని పట్టుకున్నాం కాబట్టి తక్కువైనామని అట్లా కాదు. అది అక్కడ మరేంటి అని అడిగినారు. అయా భగవద్గీతలో చెప్పబడినటువంటి కర్మయోగం ఏది ఉందో, కర్మయోగం అనేటువంటి దాని గురించి ఇండియాలో కర్మయోగం గురించి చెప్తారు, చెయ్యరు. అమెరికాలో చేస్తారు, చెప్పరు. తేడా చూడండి. చేస్తారు, చెప్పరు. అంటే మీరు అనుష్ఠానంలో మీది ఉంది, మీకు తెలియకపోయినా దాన్ని చేస్తారు. వీళ్ళు తెలిసినా చెప్తారు కానీ చెయ్యరు. అందువలన మీరు ఆచరణలో ఉన్నారు కాబట్టి మీరు అభివృద్ధిలో ఉండరు. వాళ్ళు తెలుసు, వాళ్ళు ఆచరించలేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధిలో లేరు అని చెప్పారనమాట. లాస్ట్కు దాన్నే ఫైనల్ చేశారు. వారు రామతత్వాన్ని గురించి చెప్పారు, రామతత్వాన్ని పట్టుకోవాలి అని వారు చెప్పారు. ఎవరు? రామతీర్థ గారు. వివేకానంద స్వామి వారు కూడా రాముని గురించి రామతత్వాన్ని గురించి చెప్పారు. తర్వాత శ్రీకృష్ణుని గురించి రామతీర్థ గారు, అదేవిధంగానే వివేకానంద స్వామి వారు రాధాకృష్ణుని పట్టుకోకండి, గీతాకృష్ణుని పట్టుకోండి అని చెప్పారు. ఇవన్నీ స్వామీజీ చెప్పిన మాటలు. లేకపోతే నేను అవన్నీ ఎక్కడ రీసెర్చ్ చేస్తాను? నేను చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు. అంటే ఏంటి? గీతాకృష్ణుడు అంటే ఏంటి? భగవద్గీతను చెప్పిన కృష్ణుడు. భగవద్గీతను చెప్పిన కృష్ణుని పట్టుకోవాలి. అంటే భగవద్గీత చెప్పిన కృష్ణుడు అంటే ఏంటి? అంటే ఇప్పుడు స్వరూపంగా ఉండేటువంటిది, స్వరూపాన్ని గురించి బోధించినటువంటిది భగవద్గీత. అంటే నువ్వు భగవద్గీతను పట్టుకుంటే గీతాకృష్ణుని పట్టుకున్నట్లు అవుతుంది. అలా చెప్పారు కానీ తత్వాన్ని పట్టుకోమన్నారు కానీ రూపానికి ప్రాధాన్యం అనేటువంటిది అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. అందుకే వాళ్ళు ట్రూ రిలీజియన్ అని పెట్టారు. మిగిలిన అంత మతం అని అంటున్నారు కానీ మతం అనేటువంటిది నిజమైనటువంటి మతమును బోధించుటలేదు. నిజమైనటువంటి ఏవేవైతే మీరు ఈ కస్టమ్స్ అని పెట్టుకొని ఉన్నారో, ఆచారాలని, పద్ధతులని, వ్యవహారాలని ఇవన్నీ చేస్తున్నారో అవి నిజమైన మతము దగ్గరికి తీసుకుని వెళ్ళకపోగా నిజమైన మతమునకు వ్యతిరేకమును చేసి వ్యతిరేక స్థితిలో తీసుకుని పోవచ్చున్నాయి అని వాళ్ళు చెప్పారు. ఎందుకు చెప్తున్నాం ఇవంతా? వీడి బుద్ధిలో జ్ఞానం ఉంది, వీడి బుద్ధిలో జ్ఞానం ఉండి వీడి బుద్ధిలో ఉండే జ్ఞానాన్ని చెప్తున్నాడు కానీ అనుభవానికి తెచ్చుకుంటున్నాడా? అనుభవంలోకి తెచ్చుకునేటువంటి జ్ఞానం కావాలి కానీ అనుభవానికి కాకుండా 10 మందికి చెప్పేదానికి ఆ జ్ఞానం 10 మందికి చెప్పి వీడికి అబ్బా ఏమి బుద్ధిమంతుడనైనా ఏమి జ్ఞానవంతుడనైనా అనిపించుకోవడానికా? అట్లేం కాదు. కాబట్టి ఇక్కడ పత్రాక్షం, పత్రములు అంటే ఛందోబద్ధంగా తెలియజేసినటువంటి వేదములో కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. దాంట్లో కర్మకాండ, ఉపాసనకాండ దాన్ని సంసారంలో నుండి బయటపడేదానికి ఉపయోగపడుతుంది. జ్ఞానకాండ అంటే ఉపనిషత్తులు బ్రహ్మతత్వాన్ని తెలియజేస్తాయి. కాబట్టి బ్రహ్మతత్వాన్ని తెలియజేసేటువంటి జ్ఞానతత్వమును పట్టుకోవాలి. అది ఇక్కడ కమల పత్రాక్షం అంటే 2 కదా, దేవునికి 2 రూపములు, సగుణ నిర్గుణ రూపములు. ఆ రెండింటిని గురించి ఇప్పుడు తెలుసుకోవాలని ఇక్కడ చెప్పారు. ఏమండి? వాసుదేవం జగద్యోనిం. వాసుదేవుడు అంటే సత్ చిత్,
వాసు ఉండుట, సత్ ఉన్నది, దేవ చిత్ తెలుస్తున్నది. అంటే ఉన్నది తెలుస్తున్నది, ఉన్నది తెలుస్తున్నది ఏదో అది వాసుదేవ. ఉన్నదేదో అది. ఇప్పుడు నేను ఉన్నానా లేదా? ఉన్నాను. నేను తెలుసుకుంటున్నానా లేదా? నేను తెలుసుకుంటున్నాను లేదా? తెలుసుకుంటున్నది ఎవరు? నేను తెలుసుకుంటున్నాను, మనసు తెలుసుకుంటుంది. ఓకే, మనస్సుకు ఆ శక్తినిచ్చింది ఎవరు? వెనకాల ఉన్నటువంటి చైతన్యం. అంటే చైతన్యాశ్రయమై తెలుసుకుంటుంది. అంటే చైతన్య రూపంగా సాక్షిగా ఉండి కదా నువ్వు ఈ వ్యవహారాలన్నింటినీ చూడాలా. కానీ మనమేం చేస్తున్నాం? అట్లా చూడకుండా మనస్సును మధ్యలో పెట్టుకొని దాంతో అంతా వ్యవహారాలు చేసేస్తున్నాం. ఏదో ఒక సామెత ఒకటి ఉంది, ఏమంటే దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వడుని. దేవుడేమో వెనకాల ఉండే చైతన్యం, ఆయనేమో కరుణిస్తూ ఉంటాడు. వీడున్నాడే ఈ పూజారి ఎవరు? ఈ మనస్సే అన్నీ అందుకు చెప్పినటువంటి అది చూడండి ఎట్లా ఉందో. మనం బయట చెప్తాం కానీ ఈటికి రాం, బయట చెప్తాం కానీ ఈటికి రాం. సరే, ఇప్పుడేంటి? జగద్యోనిం. తర్వాత ఈ జగత్తంతా ఎవరి నుంచి వచ్చిందో ఇది సగుణం. సగుణం నిర్గుణం రెండు ఉన్నాయి. ఆ రెండింటిని గురించి చెప్పి నారాయణం. నారాయణం అయనం. అయనం అని అంటే స్థానం ఉండేటువంటిది. ఏంటివి? నరులు. నరులు అంటే జీవులు. ఈ సకల జీవులు భగవద్గీత శంకర భాష్యమును ప్రారంభిస్తూ శంకరాచార్య స్వామి వారు ఒక స్తోత్రమును చెప్పారన్నమాట. నారాయణ పరో వ్యక్త దండమవ్యక్త సంభవం అండస్యాంతస్విమే లోకాః సప్తద్వీపాచ మేదిని. ఇది విష్ణు పురాణంలో ఉన్నది. ఈ శ్లోకము విష్ణు పురాణములో ఉన్నటువంటి శ్లోకాన్ని భగవద్గీత భాష్యమును ప్రారంభిస్తూ మొట్టమొదట చేసిన ప్రార్థన ఈ శ్లోకం. ఈ శ్లోకాన్ని విశిష్టాద్వైతులు చాలా ప్రాధాన్యంగా తీసుకొని దీన్ని వాళ్ళు బాగా వివరించుకుంటారు. విశిష్టాద్వైతులు వాళ్ళు వివరించుకునే విధానం వేరే, ఇక్కడ ఆచార్యులు వారు చెప్పిన విధానం వేరే. నారాయణ పరః అవ్యక్తః. అవ్యక్తః వ్యక్తము అవ్యక్తం రెండున్నాయి. వ్యక్తం అంటే ఏంటి? తెలియబడేది. దానికి తెలియబడుట అంటే దానికి జాతి, గుణము, క్రియ, తర్వాత అభావము, ఇంకోటి ఉన్నది సంబంధం. ఈ 5 లక్షణములు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మీ అందరూ తెలియబడుతున్నాయిగా. జాతి, గుణము ఎట్లా ఉండేది తెలుస్తుంది, తర్వాత క్రియ ఉంది, తర్వాత సంబంధం, నాకు నీకు సంబంధం, ఇవన్నీ ఒకరికొకరు సంబంధం తెలుస్తుంది. ఇది అవ్యక్తం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? యాడికి పోతారు? ఏందో దీన్ని అభావం అంటారు. ఇవి తెలియబడేటంత భావము, భావ పదార్థము. అది తెలియనటువంటి దాన్ని అభావ పదార్థం అని అంటారు. భావ పదార్థం పైన పిహెచ్డీలు చేశారు. అభావ పదార్థం పైన ఒకటే విషయం. భావ పదార్థం అంటే ఏంటి? దానిపైన పిహెచ్డీ. ఇట్లాంటి వాటిపైన చేయాలి. కానీ అభావం పైన ఏమి తెలియదు, నాకు తెలియదు. భావ పదార్థం అంటే ఇప్పుడు ఏంటంటే తెలిసిన దాన్ని చెప్పి ఇది కాదు అని చెప్పడానికి అవుతుంది, కానీ దాని గురించి చెప్పేదానికి అది ఇట్లా ఉంది అని చెప్పడానికి వీలు కాదు. అందువలన అభావం పైన పెద్దగా ఎవరు చేసేదానికి లేదు. ఎందుకంటే దానికి ఎవిడెన్సెస్ ఏం లేవు, దాన్ని సబ్మిట్ చేయాలంటే లేదు. భావ పదార్థం అనే దాని గురించి చెప్పి అంతా చెప్పిన తర్వాత ఏం చేయాలంటే ఇదంతా కాదు, అయితే ఇదంతా నిలబడి ఉండేటువంటిది దాని వలననే నిలబడి ఉన్నది అని
దాన్ని ప్రజెంట్ చేస్తారు. అప్పుడు దానిని చూచినటువంటి వాళ్ళు కూడా ఆ భావన అనేటువంటిది నిలబడుతుంది. ఇప్పుడు స్వామీజీ ఋగ్వేదం పైన పిహెచ్డి చేశారని చెప్పారు, విన్నారు కదా, మీరు కూడా వినింటారు. దాంట్లో ఆ బుక్ పబ్లిష్ అయింది. ఆ బుక్ పబ్లిష్ అయ్యి దానిపైన వేరే వాళ్ళందరూ కూడా స్టడీ చేస్తున్నారు. అంటే ఎట్లా ఉంది, స్వామీజీ యొక్క బుక్ అట్లా ఉంటుంది. అంటే రీసెర్చ్లో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ఈ కెమిస్ట్రీలో ఉండేటువంటి ఈ ఆర్గాన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, వేదంలో ఎలా చెప్పబడి ఉంది, దానికి దీనికి ఏంటి ఇంటర్ రిలేటెడ్ అనేటువంటి దాన్ని అక్కడ స్వామీజీ చెప్పారు. అది రీసెర్చ్. ఎట్లా ఉంటుంది చూడండి. దానిపై అట్లాంటివైనా చేయాలి. కానీ మా ఊర్లో గంగమ్మ ఉంది, తైతక్కలాడుతుంది, సరిపోని లాస్ట్ కంక్లూజన్ ఏంటి, ఏమీలే. వీనికి ఏం తెలిసినట్లు ఏం తెలియనట్లు, దాన్ని కూడా పిహెచ్డి. దానివల్ల ఏం ప్రయోజనం ఉంది, ఎవరికి ప్రయోజనం ఉంది పోనీ? కాబట్టి మనం తెలుసుకోవాల్సింది అది నారాయణ పరః అవ్యక్త. అవ్యక్తం అని అంటే వ్యక్తం చేయడానికి వీలు కానిది. నారాయణ అంటే ఇక్కడ చూడండి, మీరు చెప్తారు మళ్ళా, అంటే వ్యక్తము చెయ్యడానికి ఏదైతే ఉన్నదో దానికంటే పరమైనది. ఇప్పుడు అవ్యక్తము కంటే కూడా నారాయణ పరో అవ్యక్త. నారాయణ పరో అవ్యక్త. ఏందో శ్లోకం చెప్పాను ఇప్పుడు మళ్ళా. నారాయణ పరోవ్యక్త దండం అవ్యక్త సంభవం. అండం అవ్యక్త సంభవం. ఆ అవ్యక్తము నుండి అండము. అండం అంటే ఈ సృష్టి అంతా అండం. ఈ సృష్టి అనేటువంటిది అండం. అండము అండాండము పిండాండం అని అంటుంటారు కదా. అట్లా అండపిండ బ్రహ్మాండాలు అని అంటారు కదా. అందుకని ఇక్కడ అండం అని అంటే ఈ సకల సృష్టి. ఈ సృష్టి అనేటువంటిది అవ్యక్తం నుంచి వచ్చింది. సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది? అవ్యక్తం నుంచి ఈ అండం అనేటువంటిది వచ్చింది. ఈ అండంలో అండం అవ్యక్త సంభవం. అండస్యాంత్ స్త్విమే లోకాః. అండస్య అంతః, అండము లోపల ఇమే లోకాః, ఈ లోకాలన్నీ ఉన్నాయి. సప్తద్వీపాచ మేదిని. సప్తద్వీపాచ 7 ద్వీపాలతో ఉంది కదా. 7 ద్వీపాలతో ఆసియా, ఆస్ట్రేలియా ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ సప్తద్వీపాలతో కూడుకొని ఉన్నటువంటి ఈ భూమి కూడా అందులోనే ఉన్నది. అంటే ఇదంతా అండములో ఉన్నది. ఈ అండము అవ్యక్తంలో ఉన్నది. అవ్యక్తము కంటే పరమైనటువంటిది ఏదో అది నారాయణుడు. అది నారాయణుడు. దీంట్లో ఇక్కడ ఎక్కడన్నా అవ్యక్తం అని చెప్పాడు. అవ్యక్తం అంటే ఏంటి? వ్యక్తం చేయడానికి వీలు కానిది. వ్యక్తము చెయ్యడానికి వీలు కాని దాని కంటే పైన ఉండేటువంటిది అది ఎట్లా ఉంటుంది? ఇదే చెప్పలేకుండా పోతున్నాం బాబు. మరి దాన్ని మనం ఎలా చెప్పగలుగుతాము? చూసారా, దానిని నారాయణ అని అన్నారు. అది విష్ణు పురాణములో చెప్పబడినటువంటి శ్లోకం. దానిని తీసుకున్నారు శంకరాచార్య స్వామి వారు భగవద్గీత భాష్యం రాసేదానికి మొట్టమొదటి పెట్టారు. దానిని మాత్రం స్వీకరిస్తారు. దాన్ని మాత్రం స్వీకరిస్తారు. మళ్ళీ విశిష్టాద్వైతంలో భక్తి నివేదన అని ఒక గ్రంథం వస్తుంది. భక్తి నివేదన అని. ఈ భక్తి నివేదన అనే గ్రంథంలో నేను ఒకసారి చూశాను. అంటే నేను కూడా చందా కట్టి తెప్పిస్తూ ఉంటే ఒకప్పుడు, కానీ ఇప్పుడు మళ్ళీ తెప్పించట్లేదు. ఈ భక్తి నివేదన ఎవరు పంపించేది? ఎక్కడి నుంచి భక్తి నివేదన వచ్చేది? వ్యాసాశ్రమం నుంచి వచ్చేది వేదాంత భేరి. భక్తి నివేదన వచ్చేది చిన్నజీర స్వామి వాళ్ళ యొక్క వాటి నుంచి వస్తాయి. సరే, ఈ భక్తి నివేదన అనేటువంటి వాళ్ళ ఎడిషన్లో అంటే మంత్లీ మ్యాగజైన్, ఈ మంత్లీ మ్యాగజైన్లో
ఒక చర్చ జరిగింది. ఒక చర్చ దాంట్లో ఏంటంటే ఈ ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం. నేను ఎందుకంటే నారాయణ అని వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. ద్వైతము, విశిష్టాద్వైతం, అద్వైతం. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ద్వైతములు ఏంటంటే జీవుడు, దేవుడు. అంటే జీవుడుగా ఉండేవాడు దేవుణ్ణి ఆరాధించుట, సేవించుట, ఇది సహజంగా ఉంటుంది, దాన్ని బాగానే ఉంటుంది. తర్వాత ఇది సహజంగా అందరికీ కూడా తెలుస్తుంది చెప్పినా కూడా. తర్వాత విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం అనేటువంటిది జీవుడు దేవుని యొక్క అంశం, అది తెలుసుకునేదానికి ఇదవుతుంది. కానీ జీవుడు దేవునికి సంబంధించిన కర్మలే చేస్తూ ఉండాలి అనేటువంటి దాని గురించి చెప్పారు. తర్వాత అద్వైతం అనే విషయం వచ్చింది టాపిక్. దాంట్లో దాన్ని చెప్పింది ఎవరంటే విశిష్టాద్వైతులు చెప్పినటువంటి మాట నేను చెప్తున్నా. నేను ఆ మ్యాగజైన్ కానీ ఎత్తిపెట్టుకుని ఉంటే బాగుండేది. నేను దాన్ని చూశాను కానీ ఎందుకో నాకు అప్పుడు అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తూ ఉంది ఆ మ్యాగజైన్ ఏ ఇయర్ది, అది కూడా నేను చూసి పెట్టుకుంటే బాగున్నాయని. ఇయర్ కావాల్సింటే కొంతసేపు ఆలోచన చేస్తే వస్తుంది. దాన్ని ఏదో ఒకటి కావాల్సింటే పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు, కానీ నాకు అంత పెద్ద చూద్దాం, పట్టాలంటే పట్టేయచ్చు. ఇప్పుడు దాన్ని కూడా పెద్ద ఇదేం కాదు, కానీ అవసరం లేదు అంత రీసెర్చ్ చేసి దాన్ని తీసుకొని వచ్చి నేనేమి ఇప్పుడు ఏం చేయాలా? మనకు తెలుసుకోవాల్సింది దేన్ని తెలుసుకోవాలి, దాన్ని తెలుసుకోవాలి, కానీ వేరేదంతా పని అంటే. సరే, వాళ్ళు చెప్పిన డెసిషన్ ఏంటంటే ఈ అద్వైతం అనేటువంటిది ఏది ఉందో దానిని తెలుసుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు. అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే అద్వైతం లేకపోతే ద్వైతము, విశిష్టాద్వైతము రెండు కొలాప్స్ అయిపోతాయి, లేవు, అవి పోతాయి. అందువలన అద్వైతాన్ని అర్థం చేసుకోవడం కుదరని పని, మహా కష్టమని వాళ్ళు డిసైడ్ చేశారు. వాళ్ళు డిసైడ్ చేసి చెప్పినారు. ఆ మ్యాగజైన్లో ఉంది, భక్తి నివేదన అనే మ్యాగజైన్లో ఉంది. నేను వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మీకు ప్రూఫ్గా చూపిస్తే అప్పుడు మనం వేరేది అనుకుంటుంది. కానీ నేను ఇప్పుడు చూశానుగా, నన్ను ఎవరైనా డిమాండ్ చేస్తే కన్నా నేను ఆ భక్తి నివేదన గురించి కావాలంటే మళ్ళీ దాన్ని నేను రీసెర్చ్ చేసి ఆన్లైన్లో సెర్చ్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే చూపిస్తా. నాకు అంత పరిస్థితి రాలేదు కాబట్టి నేను దాని గురించి చేయాల్సిన పనిలే. కానీ నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే నేను చూశానుగా, నా బుర్రలో ఉందిగా, నా బుర్రలో ఉంది. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం అనేటువంటి వాటి గురించి కొద్దిగా బాగా స్టడీ చేసిన తర్వాతనే మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే ఊరికే రోడ్డింటి వెళ్ళిపోయి ఏదో ఒకటి చేసేస్తే అది సరిపోతుందా? కాబట్టి అన్నీ తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. తెలుసుకొని వెళ్ళి ఇప్పుడు జరిగినటువంటి స్థితిలో ఇది. కాబట్టి నారాయణ అంటే అవ్యక్తము కంటే పరమైనటువంటిది, ఆ దృష్టితో చెప్పినటువంటిది నారాయణ. హరిం అని అన్నప్పుడు సర్వ పాపములను హరించేటువంటిది. ఏమంటే అంటే సకల సంస్కారములను తొలగించి ఆ స్వరూప స్థితిలో నిలబెట్టేటువంటిది. ఇప్పుడు ఇంతవరకు చెప్పినాం కదా. దీనిని ఇప్పుడు చూడండి, పుణ్యశ్రవణ కీర్తనం. పుణ్యశ్రవణ కీర్తనం, దీన్ని వింటే, శ్రవణం చేస్తే పుణ్యం వస్తుంది. వింటే పుణ్యం వచ్చిందే లేదా? వింటే పుణ్యం వస్తుంది. ఇది వింటే, ఇలా వింటే, దీనిని కీర్తిస్తే, ఇలాగే మళ్ళా మనం భావించి వేరే వాళ్ళకి చెప్తే అది కీర్తన. అర్థమవుతుంది? కీర్తన అంటే కీర్తించుట. కీర్తించుట అంటే దాన్ని చెప్పుట, దానికి ఒక గొప్పతనాన్ని గురించి చెప్పుట, అది కీర్తన అవుతుంది. అర్థమవుతుందా? ఆ కీర్తన విడిచిపెట్టి మనల్ని ఏం చేస్తారు? టింగ్ 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 అని పెట్టుకొని ఏంది అంటారు. అట్లా చెప్పారా ఇక్కడ? ఈ తత్వాన్ని గురించి తెలుసుకుంటే శ్రవణం చేస్తే పుణ్యం వస్తుంది. భావము నువ్వు స్థిరం చేసుకుంటే మళ్ళీ నీ స్థితి నీ పైన ఆధారపడి ఉంటుంది. శ్రవణం చేస్తే పుణ్యం, కీర్తించినా కూడా పుణ్యం. కీర్తించే కొద్దిగా ఏమవుతుంది? దీనిని చెప్పుకుంటుంటే ఇది పెరుగుతుంది బుద్ధిలో. ఏది దానం చేస్తూ ఉండే కొద్ది